Hello all, how are you? I think you are all fine. Today we are discussing polynomial second chapter. Polynomial. Polynomial, an algebraic expression consists of constants and variables to various of non-negative exponents is called polynomials. Polynomials అంటే ఏం లేదు, జస్ట్ ఒక కాన్స్టెంట్ ఏదైనా ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్, 2x² + 3x -5/8 ప్లస్ సో ఆన్ అట్లా ఏదైనా పాలినామియల్ కలిగి ఉండడం. అలాగే 1/1 + x √a+2 1/x² + 2x - 3 బైలలో కానీ రూట్లలో కానీ వస్తే అది పాలినామియల్ కాదు. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ద హైయెస్ట్ పవర్ ఉంటుంది కదా పాలినామియల్కి, అది డిగ్రీ అవుతుంది. జనరల్ ఫామ్ ఆఫ్ పాలినామియల్స్ చూద్దాం. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ అంటే ax + b, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ax² + bx + c, క్యూబిక్ పాలినామియల్ అంటే ax³ + bx² + cx + d. పాలినామియల్ ఆఫ్ 4 అంటే పవర్ 4 వస్తుంది. అంటే జస్ట్ లీనియర్లో ax + b, క్వాడ్రాటిక్ అంటే x² x కాన్స్టెంట్, క్యూబిక్ అంటే x³ x² x. అట్లా లీనియర్ పాలినామియల్ అంటే px = x + 0 జస్ట్ మనం చూద్దాం. x - a/b అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా + బీటా - a/b. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా బీటా c/a. ఇంకా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే k × x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా. అర్థమవుతుందా? ఐ థింక్ యూ అండర్స్టాండ్. సమ్ చేస్తాం, ప్రోడక్ట్ చేస్తాం. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా + బీటా, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా × బీటా. అంత సేమ్ ఈజీ ఉంటుంది ఈ చాప్టర్ కూడా. ఫస్ట్ చాప్టర్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సెకండ్ చాప్టర్ కూడా ఈజీగా ఉంటుంది, అంత టఫ్ ఏం కాదు. జస్ట్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి పోతే అక్కడ ఒక y = p(x) అనేది ఇచ్చినారు. కింద మనకి కొన్ని గ్రాఫ్స్ ఇచ్చినారనమాట. ప్రతి గ్రాఫ్లో ఎన్ని పాలినామియల్స్ అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి కనుక్కోమని చెప్పారు. ఫస్ట్ గ్రాఫ్లో చూస్తే ఒక లైన్ అనేది y యాక్సిస్ పైన ట్రావెల్ అయ్యింది. మళ్ళీ ఇంకా కొన్ని సెకండ్ గ్రాఫ్ వచ్చి సొట్ల బొట్లో పోయి y యాక్సిస్ పైన ఒక దగ్గర టచ్ అయ్యి x యాక్సిస్ పైన ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది. ఇప్పుడు నేను లాస్ట్లో చెప్తానమాట అది ఎన్ని జీరోస్, అది నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అన్ని డయాగ్రామ్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ వెరీ 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 ఈజీ ఎక్సర్సైజ్, కానీ అంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మాత్రం కాదు. జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం ఈ ఎక్సర్సైజ్ అన్నమాట. నా వీడియోస్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, క్లారిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. యూ హ్యావ్ టు అడ్జస్ట్. చూస్తున్నారా నేను ఎలా గీస్తున్నాను? నేను ఒక్కటి చెప్తే మీరు సెకండ్ వన్కి మీరే ఆన్సర్ చెప్పేయగలిగేలా, అంత ఈజీగా ఉంటుంది. జస్ట్ జీరోస్ కనుక్కుంటాం. ఇది లాస్ట్ డయాగ్రామ్ అనుకుంటున్నా. ఎస్, ఇదే లాస్ట్ డయాగ్రామ్. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ డయాగ్రామ్స్లో జీరోస్ అంటే x యాక్సిస్ పైన ఎక్కడైనా టచ్ అయిందా, టచ్ అయింటే ఎన్నిసార్లు టచ్ అయింది చూస్తున్నారా? ఫస్ట్ దాంట్లో ఇస్తే ఎక్కడ టచ్ అవ్వలేదు, నో జీరోస్. సెకండ్లో ఒక చోట అయింది. థర్డ్ వన్లో 1 2 3 3 చోట్ల. సెకండ్లో అక్కడ ఒక చోట, ఫస్ట్లో అవ్వలేదన్నమాట. చూస్తున్నారా? ఈజీ కదా. ఫోర్త్లో 2 చోట్ల అయింది. ఫిఫ్త్లో 1 2 3 4. సిక్స్త్ వన్లో చూస్తే 1 2 3.